ఎప్పటి నుండో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీతో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చి ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉండగా రీసెంట్ గా ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో ఈ ఏడాదికి గాను టాలీవుడ్ తరపున హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లను అందుకొని రికార్డు కొట్టింది. ఇయర్ ఎండ్ వరకు 1-6 సినిమాలు తప్ప ఓజీ సినిమాను దాటే అవకాశం ఒక్క అఖండ 2 సినిమాకు మాత్రమే ఉంది. ఆ సినిమా అంచనాలను మించి రేంజ్ లో ఏదైనా అద్భుతాలు సృష్టిస్తే ఓజీని టార్గెట్ చేయవచ్చు కలెక్షన్ల పరంగా. అప్పటి వరకు ఓజీ మూవీ ఈ ఏడాదికి గాను టాలీవుడ్ తరపున హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమాగా నిలవనుండగా ఆల్మోస్ట్ 12 ఏళ్ల తర్వాత ఇయర్ బిగ్గెస్ట్ క్రాసర్ రికార్డును అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అప్పట్లో 2012 టైంలో గబ్బర్ సింగ్ సినిమాతో ఇయర్ బిగ్గెస్ట్ గ్రాసర్ ను అందుకోగా తర్వాత ఇయర్ వెంటనే మళ్లీ అత్తారింటికి దారేది సినిమాతో 2013 ఇయర్ లో ఇండస్ట్రీ రికార్డుతో పాటు ఇయర్ బిగ్గెస్ట్ కలెక్షన్ల రికార్డును కూడా నమోదు చేశాడు. ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర హిట్స్ కి దూరమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్యలో కొన్ని మంచి సినిమాలు పడ్డా కొన్ని అనుకోని కారణాల వలన ఆ సినిమాలు అనుకున్న రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర జోరు చూపించలేదు. కానీ ఎట్టకేరకు సోలోగా భారీ లెవెల్లో రిలీజ్ అయ్యి ఆడియన్స్ ముందుకు వచ్చిన ఓజీ మూవీ అంచనాలను అందుకుంటూ సాలిడ్ లాంగ్ రన్ లో ఇప్పుడు టాలీవుడ్ తరపున ఈ ఏడాదికి గాను హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ల రికార్డును నమోదు చేసింది. దాంతో ఆల్మోస్ట్ 12 ఏళ్ల తర్వాత టాలీవుడ్ తరపున హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ల రికార్డుతో మాస్ ఊచకోత కోసాడు పవర్ స్టార్. ఇక ఇయర్ ఎండ్ అయ్యే టైంకి ఈ రికార్డు ఇలాగే కొనసాగుతుందా లేదా అనేది చూడాలి. ఇక టోటల్ రన్ లో ఓజీ మూవీ ఎలాంటి కలెక్షన్లతో జోరును కొనసాగిస్తుందనేది ఆసక్తికరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.